జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొన్నేళ్లుగా ఆయన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. తరచూ జ్వరం బారిన పడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒక్కసారిగా ఆకస్మికంగా కార్యక్రమాల్ని రద్దు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. పదే పదే ఎందుకు ఆయన జ్వరం బారిన పడుతున్నారనే చర్చ కూడా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్లో జరుగుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కీలక సమావేశాలకు ఆయన గైర్హాజరు కావడం చూశాం. అంతెందుకు విజయవాడకు వరదలు ముంచెత్తినప్పుడు కూడా ఆయన నిరాశ్రయుల్ని పరామర్శించడానికి వెళ్ళలేకపోయారు. అప్పుడు కూడా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు జనసేన వర్గాలు చెప్పాయి. ఆ తర్వాత కేబినెట్ సమావేశాల నుంచి మధ్యలోనే పవన్ కళ్యాణ్ వెళ్ళిపోవడం తెలిసిందే. అలాగే కీలకమైన కలెక్టర్ల, ఎస్పీల సమావేశాలకు కూడా ఆయన వెళ్ళలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన అనారోగ్యంపై పెద్ద చర్చే ఉంది. తాజాగా హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇంటికి ప్రధాని మోదీ వెళ్లారు. ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను పరామర్శించడానికి మోదీ వెళ్లడం విశేషం. ప్రధాని మోదీ అడగడంతో తన ఆరోగ్య సమస్యల్ని పవన్ వివరించారు. గత నెలలో పవన్ కళ్యాణ్కు ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ జరిగింది. దుమ్ము, ధూళి సైనస్లో చేరాయని, దీంతో అవి ఒక గట్టి బాల్ మాదిరిగా మారిపోయి తీవ్ర సమస్యగా మారడంపై మోదీకి పవన్ వివరించారు. ఇది ఇన్ఫెక్షన్గా మారి చివరికి కంటిపై ప్రభావం చూపినట్టు మోదీకి పవన్ వివరించారు. అలాగే మరికొన్ని సమస్యలతో కూడా ఇబ్బంది పడుతున్నట్లు మోదీకి పవన్ వివరించారు. గతంలో సినిమా షూటింగ్ల సమయంలో భుజాల దగ్గర కండరాలకు గాయాలయ్యాయని, అవి ఇప్పుడు ఇబ్బంది పెడుతున్నట్లు మోదీకి పవన్ వివరించారు. ఈ దెబ్బల్ని రొటేటర్ కాఫ్ ఇంజురీ అని వైద్యులు చెప్పారని పవన్ పేర్కొన్నారు. వాటికి కూడా సర్జరీలు అవసరమని వైద్యులు చెప్పినట్లు పవన్ వెల్లడించారు. మరీ ముఖ్యంగా స్పైనల్ కార్డుకు సంబంధించి సమస్యతో బాధపడుతున్నట్లు మోదీ దృష్టికి పవన్ తీసుకెళ్లారు. నిజానికి స్పైనల్ కార్డ్ సమస్యకు ఇంతవరకు సరైన చికిత్స లేదు. తప్పనిసరి అయితే తప్ప సర్జరీ వద్దని వైద్యులు సలహా ఇస్తుంటారు. సాధ్యమైనంత వరకు యోగా బెస్ట్ అనేది వైద్యుల సూచన. అనేక రకాల అనారోగ్య సమస్యలతో పవన్ కళ్యాణ్ బాధపడుతున్నారని స్పష్టమైంది. వీటన్నిటికీ కూడా ప్రధానంగా విశ్రాంతి అవసరం. అయితే రాజకీయంగా పవన్ కీలక పదవుల్లో ఉన్నారు. ఎక్కువ కాలం ఇంటికే పరిమితం కావడం వీల్లేదు. అలాగని యాక్టివ్ అయితే అనారోగ్యం తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. అందుకే పవన్కు ప్రధాని మోదీ కీలక సలహాలు ఇచ్చారు. రాజకీయాల్లో, ప్రజాజీవనంలో ఉండే మనం ఆరోగ్యాన్ని శ్రద్ధగా కాపాడుకోవాలని పవన్తో మోదీ అన్నారు. సుదీర్ఘకాలం మీరు ప్రజాజీవనంలో ఉండాలని మోదీ ఆకాంక్షించారు. మోదీతో పాటు ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.